మీ అందరి కోసం ఈ బోనాల పండుగని ఇంకా స్పెషల్ చేయడానికి మంచి రిచ్ రెసిపీతో వచ్చానండి. సో ఇదేంటంటే మనకి పండగ అనే కాదు, ఒక గెట్ టుగెదర్ అవనివ్వండి, ఎటువంటి ఫంక్షన్ అవ్వండి, లేదా మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా, అంటే ఎలాంటి సందర్భంలోనైనా మనం రిచ్గా ఏదైనా బాగా చేయాలనుకుంటే మంచి ఆప్షన్ అండి నిజామీ దమ్కా గోష్. అది కూడా మటన్తో తయారు చేసి చూపిస్తాను. నిజామీ దమ్కా గోష్. వావ్, సో నిజామీ దమ్కా గోష్ అసలు అద్భుతంగా ఉంది. పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. సో పండుగ స్పెషల్ కి మేమైతే రెడీగా ఉన్నాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా షెఫ్? డెఫినెట్లీ. సో నిజామీ దమ్కా గోష్ కి కావలసిన పదార్థాలు చూద్దాం. మటన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, గసగసాలు 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూన్, యాలకుల పొడి 1/2 స్పూన్, పెరుగు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా. మరి ఆలస్యం లేకుండా పండుగ రోజు బోనాల స్పెషల్ డిష్ చేసేసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ దమ్కా గోష్కి యాక్చువల్గా స్పెషల్గా దీనికి మసాలాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనిలో ఏంటంటే మనం మ్యారినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది, ప్రీ మ్యారినేషన్ అంది. ఓకే, సో ముందుగా మనం మ్యారినేషన్ చేద్దాం. మ్యారినేషన్ చేశాక మిగిలిన ప్రాసెస్ లో వెళ్దాం. సో ఈ మ్యారినేషన్ లో ఏంటంటే దమ్కా గోష్కి స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరుగు అండి. సో పెరుగు మనం ఈ మటన్ మంచిగా కడిగి పెట్టుకున్నాం, మటన్లో వేస్తున్నాం పెరుగు. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే యాలకుల పొడి. సో ఈ యాలకుల పొడితో మంచి టేస్ట్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఈవెన్ బిర్యానీస్ అనే మనం నాన్ వెజ్ లో కూడా ఎక్కువగా యాలకుల పొడి వేస్తుంటాం. సో అలాగే ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు ఉప్పు మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు మనం ఆల్మోస్ట్ అన్ని మసాలాలన్నీ వేస్తాం. సో దీన్ని ఏం చేస్తాం అంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మ్యారినేషన్ చక్కగా కలుపుకుందాం. సో జనరల్గా ఏంటంటే ఈ దమ్కా గోష్ అనేది 2 రకాలుగా చేస్తారండి, అంటే 2 కలర్స్లో బేసికలీ వస్తుంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే ఏంటంటే మనకి కొంచెం మలాయి గ్రేవీ టైప్లో వైట్ కలర్లో వస్తుంటుంది. సో మనం నిజామీ స్టైల్ అలాగే మనం సౌత్ ఇండియన్ తెలంగాణ స్పెషల్లీ హైదరాబాదీ స్టైల్లో ఏంటంటే ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో, అంటే మన రెగ్యులర్ కర్రీ ఎలా వస్తుందో అలాంటి కలర్లో వస్తుంది. సో కారం అది ఇక్కడ యూస్ చేస్తాం. నార్త్ ఇండియన్ అయితే మిరియాల పొడి యూస్ చేస్తారు ఈ దమ్కా గోష్కి. ఓకే, సో చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకున్నాం. సో ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని మనం 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం మిగిలిన ప్రాసెస్కి అయితే వెళ్దాం. సో ఫ్రిడ్జ్లో పెట్టండి. సో ఎస్, చక్కగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను. సో నెక్స్ట్ మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాని రెడీ చేయాలి. సో మసాలా కోసం ప్యాన్ తీసుకుందాం. స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టుకుందాం. దీనిలో మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. సో డ్రై రోస్ట్ కోసం అని మనం సింపుల్గా దీంట్లో ఏంటంటే మనకి బేస్లో ఈ ఎండు కొబ్బరిని మనం వేస్తాం. అలాగే దీనికోసం మనం ప్రీ మ్యారినేషన్ అంటే ప్రీ మిజాంప్లా కూడా అంటారు. సో ప్రీ మిజాంప్లాలో మనకి జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పుని మంచిగా మనం దీన్ని 2 ways లో చేయొచ్చండి. నానబెట్టి పేస్ట్లా చేసుకోవచ్చు, లేదంటే మంచిగా వేయించి కూడా దానిలో కొన్ని నీళ్లు వేసి మనం పేస్ట్లా చేసుకోవచ్చు. యా, సో మన కోసం జీడిపప్పు పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఈ ఎండు కొబ్బరి వేగుతుంది కదా, దీంట్లో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం యాడ్ ఆన్ చేస్తాం. యా, అలాగే హోల్ గరం మసాలా, మనకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి ఉన్నాయి, వేసుకున్నాం. అలాగే వీటితో పాటు జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు చిన్న మంట మీద మనం వేగనివ్వాలి. సో మెయిన్ గా మనం ఇలా ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో హోమ్లీ ఫుడ్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. యా, సో
సో స్పెషల్ ఏంటంటే ఈ దమ్కా గోష్కి యాక్చువల్గా ఏంటంటే మనకి గ్రేవీ అంటే మనం మ్యారినేషన్ మసాలాలు డ్రై మసాలాలతో అన్ని మ్యారినేషన్ చేసాం, పెరుగు కలిపాం, అయినప్పటికీ మళ్ళీ ఈ మసాలా కూడా ఇంకా యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఫ్లేవర్ని ఎక్కువగా పెంచుతుంది. సో మంచి రుచికరంగా తయారవుతుంది అనమాట ఇది మనకి డిష్ అనేది. ఓకే, సో మంచిగా కలపండి. అలాగే మనం జీడిపప్పుని ఎలాగ మనం పేస్ట్ చేసుకున్నాం, దీనికోసం బ్రౌన్ ఆనియన్ అంటే ఫ్రైడ్ ఆనియన్ కూడా చేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్ కూడా నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని మంచి దోరగా నూనెలో వేయించి పెట్టుకున్నాం. సో మన కోసం బ్రౌన్ ఆనియన్ కూడా రెడీగా ఉంది. కొంత ప్రిపరేషన్ అయితే ఉంది. ప్రీ ప్రిపరేషన్స్ అన్ని చాలా ఉంటాయి. ఓకే, సింపుల్ గానే ప్రీ మ్యారినేషన్ చేసుకుంటే వెరీ సింపుల్ చేసేసుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనకి ఎండు కొబ్బరి బాగా వేగుతుంది కదా మసాలాలతో పాటు, హోల్ గరం మసాలాలతో. దీంట్లో మనం గసగసాలు, కొన్ని గసగసాలు కూడా వేసుకోవాలి. ఎప్పుడు లాస్ట్ లోనే వేసుకోవాలి గసగసాలు. చాలా చిన్నగా ఉంటాయి, త్వరగా మాడిపోతాయి కాబట్టి మసాలాలన్నీ వేగిన తర్వాత చివరిలో గసగసాలు వేగించుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన రుచికరమైనది వస్తుంది. ఓకే, సో ఏ కాంబినేషన్ లో బాగుంటది ఇది? సో అంటే కాంబినేషన్ అంటే మనకి మటన్లో గసగసాలు మసాలాలు అన్నీ చాలా బాగుంటాయి. అలాగే అంటే మనం ఈవెన్ మనం చికెన్తో చేసేటప్పుడు కూడా సేమ్ దమ్కా మురుగు చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం చేసుకుంటాం. ఇదే ప్రొసీజర్లో మ్యారినేషన్ చేయాలి చికెన్ని, అండ్ మసాలా పేస్ట్ కూడా అలానే చేయాలి. సో ఇలా మసాలా పేస్ట్ చేసేటప్పుడు ఈవెన్ మీరు వెజిటేరియన్ కర్రీలు చేసినా కూడా దాంట్లో కూడా మనం ఇలా మసాలా పేస్ట్ చేసుకొని కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనం దానిలో అంటే ఈవెన్ మనకి గుత్తి వంకాయ కూర చేసినా, లేకపోతే అదర్ వెజిటబుల్ డిషెస్ గ్రేవీలతో చేసిన, కూరమాలు చేసినా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. సో మిక్సీ తీసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి డ్రైగా మనం మిక్స్ చేసి తర్వాత వాటర్ వేస్తాం. యా, దీన్ని మెత్త అంటే ముందు కొద్దిగా పొడి పొడిగా చేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం. సో కొద్దిగా వేడిగా ఉంటే చల్లార్చి చేసుకోండి. ఇలా పొడిగా అయింది కదా, సో దీంట్లో మనం కొన్ని నీళ్ళు యాడ్ చేద్దాం. సో ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాం. సో మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ వెళ్దాం అండి. సో స్టవ్ వెలిగించండి మళ్ళీ. సో ప్యాన్ పెడదాం. ఈ నిజామీ దమ్కా గోష్ కోసమని మనం ముందుగా నూనె వేసుకుంటాం. దీంట్లో మనం పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. అలాగే వాటితో పాటు మనం ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఈ మసాలా పేస్ట్ని మనం వేసేస్తాం అన్నమాట ఇంట్లో. సో మసాలా పేస్ట్, కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలు, అలాగే ఉల్లిగడ్డ మసాలాలు, వీటిని మంచిగా మనం ఇలా పేస్ట్లా చేసుకున్నాం కదా. సో దీన్ని నూనెలో వేయించాలి. వీటితో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేస్ట్ కూడా వేసుకోవాలి. ఓన్లీ జీడిపప్పుని నేను నీటిలో నానబెట్టి, గోరువెచ్చని నీటిలో నానబెట్టి కాసేపు పేస్ట్లా చేసుకున్నా. సో ఇలాంటి మసాలాలు ఏంటంటే మీరు చెప్పినట్టు సిమ్ లోనే ఎక్కువగా వేయించుకుంటే, చిన్న మంట పైన అంటే మనకి మాడిపోకుండా మంచి రుచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వేగుతుంది కదా, దీంట్లో మనం ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, ఆ మటన్ తీసుకోండి. సో వేసేద్దాము మరి. యా, సో ఈ ప్రీ మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ మసాలా పేస్ట్లో వేయండి. కొంచెం వైట్ కలర్ లోనే వస్తుంది. దీనిలో వేస్తాం ఇంకా స్పైసెస్ అనేవి వేస్తాం. ఈ విధంగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా రిచ్ గ్రేవీ వస్తుందండి ఇది. సో ఇదేంటంటే మంచి పర్ఫెక్ట్ ఆప్షన్. సో మనం ఎటువంటి అకేషన్లోనైనా చేసుకోవచ్చు. అది ఇలా పండగల టైంలో అద్భుతంగా ఉంటుంది ఈ డిష్ అనేది. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్ కూడా మనం ఇప్పుడే వేయాలి. సో వేసాక మరోసారి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత దీనిలో పుదీనా కూడా దీనికి అడిషనల్ టచ్ అనమాట. సో పుదీనా, అలాగే కొత్తిమీర, వీటితో పాటు ఇంకొంచెం కారం, అలాగే గరం మసాలా పొడి,
మనం పెరుగు మ్యారినేషన్ వేసాం, అయినప్పటికీ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో గ్రేవీ చూసారా, చాలా మీరు అన్నట్టు చాలా రిచ్ గా వచ్చింది గ్రేవీ. కాకపోతే మనకి మటన్ అనేది ఉడకాలండి. సో ఇది దమ్లో ఉడుకుతుంది ఈ మటన్. సో పర్ఫెక్ట్ గా ఉడకాలంటే దానికి టైం పడుతుంది మనకి. సో దీంట్లో ఏంటంటే కొన్ని నీళ్లు, మటన్ ఈ మసాలా అన్ని మాడిపోకుండా ఉండాలి, ప్లస్ మటన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడకాలి. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. సో నీళ్లు వేసుకున్నాక కంప్లీట్ గా ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న మంట పైన మనకి ఈ స్టేజ్లో యాక్చువల్ చాలా అంటే కుక్కర్లో పెట్టకూడదు ఇది. సో కుక్కర్లో పెడితే మటన్ అయితే ఉడుకుతుంది, బట్ ఆ కుక్కర్లో ఉడికించిన దానికి ఇలా దమ్లో ఉడికించిన దానికి కొంచెం డిఫరెంట్ వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా, సో దీనికి ఏంటంటే పర్టికులర్గా ఈ దమ్కా గోష్కి మనం మూత పెట్టి దీన్ని చాలా చిన్న మంట మీద ఉడికించాలండి. సో మూత పెడదాం. ఇది మనకి ఉడకడానికి ఎలా లేదన్నా కనీసం ఒక అరగంటనే పడుతుంది అనమాట. చాలా చిన్న మంట పైన మనం మధ్య మధ్యలో చూసుకుంటూ మటన్ పూర్తిగా ఉడికించాలి. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా షెఫ్, ఇంకాస్త ఉడకాలేమో కదా. సో ఇలా కాకుండా ఇంకా తెలంగాణ స్పెషల్స్ అండ్ ఎస్పెషల్లీ బోనాల పండుగలో ఎటువంటి రెసిపీస్ మనం చేసుకోవచ్చు? సో మనకి బోనాల్ స్పెషల్లో యాక్చువల్గా అంటే మటన్తో మనకి హైదరాబాద్ స్టైల్ మటన్ చేయొచ్చు, అలాగే మనకి తలకాయతో చేయొచ్చు, బోటీతో చేయొచ్చు. వీటితో పాటు అంటే ఈవెన్ చికెన్తో కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మనకి అంకాపూర్ నుంచి, అంకాపూర్ చికెన్ కర్రీ అని. సో చాలా చాలా వెరైటీలు నాటుకోడితో చేయొచ్చు, నాటుకోడితో మనం బిర్యానీస్ చేయొచ్చు, ఎన్నో అండి. నాన్ వెజ్లో అయితే ఇంకా ఎండ్లెస్. ఒకసారి కలుపుదాం అండి. మనకి ఆల్మోస్ట్ అంటే మనకి గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. సో మటన్ కూడా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది యాక్చువల్గా, సాఫ్ట్ అయ్యింది. ఇంకొంచెం సేపట్లో మనకి మంచి రుచికరమైన కలర్ కూడా చాలా పర్ఫెక్ట్ అండి. సో ఇది ఏంటంటే మనకి ఈ దమ్కా గోష్ అనేది జనరల్లీ మనకి అంటే బ్రెడ్స్తో అంటే తందూరి రోటీ కానీ లేకపోతే నాన్, గార్లిక్ నాన్, బటర్ నాన్, పరాటాస్ ఇలా దేనితోనైనా మంచి అద్భుతమైన కాంబినేషన్ అండి. అండ్ ఈవెన్ మనకి ఈ దమ్కా గోష్ అనేది మనకి ఫ్లవర్స్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్ రైస్ లో మరో 5 minutes అయితే వెయిట్ చేయాలండి. సో కొంచెం బాగుంటుంది. సో అప్పుడే ఇంకా రిచ్నెస్ అనేది బాగా పెరుగుతుంది. సో మూత పెట్టి మరో 5 నిమిషాల్లో మనకి మంచి ఈ దమ్కా గోష్ అయితే రెడీ అవుతుంది. నిజామీ దమ్కా గోష్ స్పెషల్లీ యాక్చువల్గా ఏంటంటే నిజామీ అనేసరికి మనకి నిజాం ఫుడ్ మనకి రెండిటితో ఉంటుందండి. మనకి పర్షియన్ ఫుడ్ అలాగే మొఘల్స్ ఈ రెండింటి కాంబినేషన్స్ లో వస్తుంది. సో మనకి ఈవెన్ లక్నో అంటే యూపీలో కానీ లేకపోతే కాశ్మీర్లో కానీ హైదరాబాద్లో కానీ సో మూడింటిలో కూడా ఇది ఎక్కువగా మనకి ఈ నిజామీ ఫుడ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, సో నిజామీ ఫుడ్ లో ఎక్కువగా వాడే ఇంగ్రీడియంట్ ఏది తరచుగా? సో యాక్చువల్గా ఏంటంటే నిజామీ ఫుడ్ లో రిచ్నెస్ ని యాడ్ చేయడం కోసం క్యాష్యూ నట్స్, మన కాజు, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే గసగసాలు, యాలకులు, వీటితో పాటు క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కూడా కామన్ గా ఇవి ఎక్కువగా యాడ్ అవుతుంటాయండి మన రెగ్యులర్ స్పైసెస్ లో కంటే. ఈ జీడిపప్పు, గసగసాలు అలాగే ఏదైతే క్రీమ్ వేస్తున్నామో దీనివల్ల ఏమవుతుందంటే దీనికి గ్రేవీకి బాడీ రావడంతో పాటు ప్లస్ మనకి స్పైసెస్ కూడా మైల్డ్ చేస్తాయి. ఫ్రెష్ క్రీమ్ అది కొంచెం మైల్డ్ చేస్తుంటది. యూజువల్లీ మొగలాయి నిజాం కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువగానే ఉంటది కదా, అంటే మరి అంటే మన కంపేరింగ్ టు తెలంగాణ స్టైల్ అలాగే ఆంధ్ర స్టైల్ అలా చూసుకుంటే దానికంటే కొంచెం తగ్గుద్ది. అలాగని పూర్తిగా బ్లాండ్ అయితే ఏమన్నా. సో పర్ఫెక్ట్ గా అన్ని అరోమాస్ అన్ని దీనిలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఒకసారి చూద్దాం. సో మంచిగా ఇలా మనకి దమ్కా గోష్ అయితే రెడీ అయిపోయిందండి, నిజామీ దమ్కా గోష్. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్ అండ్ టెంప్టింగ్ గా ఉందండి. సో గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది, మంచి టేస్టీగా ఉండబోతుంది ఇది గ్రేవీ. మటన్ తాలూకా జ్యూసెస్ తో పాటు ఉడికింది. అరోమా అయితే ఇక్కడ దాకా వస్తుంది యాక్చువల్లీ. సో దీంట్లో మనం ఏంటంటే మనం బ్రౌన్ ఆనియన్ వేసాం కదా, సో ఈ బ్రౌన్ ఆనియన్ కూడా మంచి ఇంకా అడిషనల్ ఫ్లేవర్స్ ఇస్తాయండి దీంట్లో. సో అలాగే మీకోసం కొన్ని బ్రౌన్ ఆనియన్ అలా పైనుంచి గార్నిష్ చేసుకుందాం. బోనాల స్పెషల్ నిజామీ దమ్కా గోష్కి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు కొన్ని, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, గసగసాలు 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు
2, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూన్, యాలకుల పొడి 1/2 స్పూన్, పెరుగు 1 కప్పు, క్రీమ్ 1/2 కప్పు. నిజామీ దమ్కా గోష్ తయారు చేసుకునే విధానం. ముందుగా మటన్ని కడిగి ఒక బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు, పసుపు, కారం, యాలకుల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. చివరిలో గసగసాలు కూడా వేసి కొద్దిసేపు కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మసాలాలని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులో కొన్ని నీళ్లు పోసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ పెట్టి అందులో నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత అందులో ప్రీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. అందులోనే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా పొడి, ఫ్రెష్ క్రీమ్, అలాగే కొన్ని నీళ్లు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నిజామీ దమ్కా గోష్ రెడీ.